హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం సెకండ్ క్వశ్చన్ నేర్చుకుందాము. ఓకే, సో ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈస్ 0.4. Find the probability of happening of the event at least once. Okay, so what they are asking, at least once they are asking. If the experiment is repeated 3 times under similar conditions. Okay na, oka experiment 3 times repeat aithe at least once ఆ ఈవెంట్ జరగడానికి ఓకే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అనేసి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనని. ఓకేనా, దానికోసం మనం ఫస్ట్ గివెన్ దట్ అని రాసుకుందాం. ఓకే, సో గివెన్ దట్ ఏమిచ్చారు, ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్. సో ఇక్కడ హ్యాపెనింగ్ అన్నారు కాబట్టి పీ ఈక్వల్స్ టు పీని మనం ఎప్పుడు కూడా ఏమంటాము, సక్సెస్ అని అంటాం. అంటే ఇక్కడ హ్యాపెనింగ్ అన్నారు కాబట్టి సక్సెస్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు మనకి, 0.4 ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు మనం క్యూ వాల్యూ కూడా కనుక్కోవాలి. క్యూ అంటే ఏంటి, ఫెయిల్యూర్. సో క్యూ వాల్యూ ఎంత, ఫెయిల్యూర్. సో మనకి ఒకటి తెలుసు, పీ ప్లస్ క్యూ ఈక్వల్స్ టు 1 అని తెలుసు. మరి క్యూ వాల్యూ కనుక్కోవాలి అంటే 1 మైనస్ పీ చేయాలన్నమాట. సో దట్ ఈక్వల్స్ టు 1 మైనస్ పీ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 0.4 ఇచ్చారు. సో 1 మైనస్ 0.4 అంటే ఎంత మనకి, నథింగ్ బట్ 0.6 వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు క్యూ వాల్యూ ఎంత మనకి, 0.6. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనం కనుక్కోవాల్సింది ఏంటి, నౌ టు ఫైండ్, ఏం కనుక్కోవాలి, నౌ టు ఫైండ్ అట్లీస్ట్ వన్స్ అంటే ఏంటి, 1. ఓకేనా, సో పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అనమాట. ఇది కనుక్కోవాలి మనం. మనకి ఇక్కడ ఎన్ వాల్యూ 3 ఇచ్చారనమాట. సో ఎన్ ఈక్వల్స్ టు ఎంత రాసుకోవాలి మనం, 3 అని రాసుకోవాలి. అయితే నేను నిన్న ప్రీవియస్ వీడియోలో చెప్పాను మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఈ వాల్యూ కనుక్కోవాలి అంటే మనం ఫస్ట్ ఎలా రాసుకోవచ్చు, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 తీసుకోవాలి, ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 తీసుకోవాలి, ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎన్ వాల్యూ 3 వరకే కాబట్టి సో 3 వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎలా తీసుకోవాలి, పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1ని మనం ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1. అంటే లెస్ దాన్ 1 అంటే ఎక్స్కి లెస్ దాన్ 1 అంటే ఏంటి, 0నే కదా ఎక్స్ వాల్యూ. అంటే ఇది ఎలా వస్తుంది, 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏది ఈజీ మనకి, ఇక్కడైతే 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, కానీ ఇక్కడ జస్ట్ ఈ ఒక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. అందుకనే ఈ ప్రాబ్లంకి మనం ఈ మెథడ్ చేయకుండా ఈ మెథడ్ చేద్దామన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఎన్ వాల్యూ మనం ఎంత తీసుకోవాలి, 3 తీసుకోవాలి. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవాలి మనం, 0 తీసుకోవాలి. అంటే ఫస్ట్ మనకి ఫార్ములా తెలుసు కదా, ఏంటి ఫార్ములా, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ అనమాట. ఓకేనా, సో ఈ మెథడ్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈక్వల్స్ టు ఎన్ అంటే ఎంత పెట్టుకోవాలి మనం, 3c. మరి ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏమనుకున్నాం, 0. ఓకే, ఇంటూ పి. పి అంటే ఏంటి ఇక్కడ మనకి, 0.4 టు ద పవర్ ఎంత ఉంది ఇక్కడ, ఎక్స్. ఎక్స్ అంటే 0 ఇంటూ క్యూ. క్యూ అంటే ఎంత మనకి, 0.6 టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్. ఎన్ అంటే ఎంత, 3 మైనస్ ఎక్స్ అంటే 0. సో దట్ ఈక్వల్స్ టు 3c0 ఇంటూ 0.4 టు ద పవర్ 0. సో ఎక్స్ టు ద పవర్ 0 అంటే పవర్లో 0 ఉంటే ఆ వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది నాన్న, 1 అవుతుంది. సో 0.6 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ 0 అంటే ఎంత, 3. సో 3c0 అంటే ఎంత మనకి, 1. సో 1 ఇంటూ సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఇంటూ చేస్తే సో 0.6 ఇంటూ 0.6 అంటే 3 టైమ్స్ 0.6ని చేస్తే మనకి ఏమొస్తుంది, 0.
216 వస్తుంది అనమాట. ఓకేనా, 0.6ని క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. ఓకేనా, సో 1 ఇంటూ 0.216 అంటే ఎంత? 0.216. ఇప్పుడు మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము? P ఆఫ్ x ఈక్వల్స్ టు 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. అంటే ఇప్పుడు ఈ వాల్యూని దేంట్లో నుంచి మైనస్ చేయాలి? మనం 1లో నుంచి మైనస్ చేయాలి. సో P ఆఫ్ x greater than or equals to 1 equals to 1 minus P of x equals to 0. So that equals to 1 minus మరి P of x equals to 0 ఆన్సర్ ఎంత వచ్చింది? 0.216. సో 1 minus 0.216 చేస్తే నాన్న మనకి మైనస్ చేస్తే 0.784 వస్తుంది అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ ప్రాబ్లమ్. ఓకే, so exercise what? In previous video we have discussed that exercise A, page number Z10, theoretical distributions అనే చాప్టర్ నుంచి సెకండ్ ప్రాబ్లం అనమాట ఇది. ఓకేనా, సో ప్రాబ్లమ్స్ కావాలి అంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్.